క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దైవజనుడైన మోషే రాసినటువంటి కీర్తన, ఆ ప్రార్థన 90వ కీర్తన 14వ వాక్యం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నయు ఉత్సహించి సంతోషించదము. చాలు. దైవజనుడైనటువంటి మోషే ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలులను నడిపించేటప్పుడు వాళ్ళ ద్వారా పడిన ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, తరతరాలకు మాకు నివాస స్థలము నీవే అని చెప్పుకుంటూ, నువ్వు మనుషుల్ని మంటికి మారుస్తున్నావయ్యా, నరులారా తిరిగి రండి సెలవిస్తున్నావు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మా దినములు మాకు లెక్కించుటకు మాకు నేర్పించయ్యా, మా శత్రువులు మా మీద అధికంగా ఉన్నారయ్యా అని ప్రార్థన చేస్తా ఏం చేస్తున్నాడంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచు అని అన్నాడు. ఉదయమున భక్తిపరులు, ప్రార్థనా యోధులు, పరిశుద్ధులు ఈ పరిశుద్ధ గ్రంథంలో వేకువ జామున ప్రార్థన చేసి చరిత్ర సృష్టించారు అనేక మంది. వేకువ జామున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీదకి కృప వస్తుంది అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఉదయాన ప్రార్థన చేసేవాడికి కృప ఉంటుంది. ఉదయాన ఎవరు లేయగలరు అంటే, యేసు రక్తం చేత కడగబడినవాడు, దేవుని ప్రేమించేవాడు, నిజముగా దేవుని ప్రేమించేవాడు ఉదయాన్నే లేస్తాడు. అంతే. ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తాం మనం ఆలోచన చేయండి. ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తాం ఉదయాన్నే మనం? వేకువ జామున లేసేవాళ్ళు చాలామంది మనలో ఉన్నారు, లేరని చెప్పటంలే. ఒకవేళ వేకువ జామున లేకపోతే లేసేదానికి ప్రయత్నం చేయాలి. వేకువ జామున ఎందుకు లేమన్నాడు దేవుడు? వేకువ జామున లేస్తే నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నిన్ను ఎవ్వరు కూడా పిలిచే వాళ్ళు ఉండరు, నువ్వు దేవునితో ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు. అట్ట కాకుండా 6 గంటలకు లేచి ఆదల ప్రార్థన చేసి వాడిని పని పిలవటం, వీడిని పని పిలవటం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 6 గంటలకి నువ్వు ఒక ఊరికి వెళ్ళాలనుకో, 6 గంటలకు వెళ్ళాలనుకో, నువ్వు 6 గంటలకు లేస్తే ఎట్టుంటుంది ప్రార్థనకి? ఏమని పోతున్నావు, ఏమని ప్రార్థన చేస్తావు, ఏమని ఊరికి వెళ్తావు నువ్వు? 3 జాములు 4 జాములు ఉన్నాయి మనకు. 4 3 జాములా? ఎన్ని జాములు? 4 5? 4 జాములు ఉన్నాయి. సాయంకాలం 6 నుంచి 9 ఒక జాము. 6 నుంచి విష సర్పాలు తిరిగే టైం ఇది. 9 నుంచి 12 దాకా 2వ జాము. పాపం చేస్తూ తిరిగే సమయం ఇది, పాపం. 12 నుంచి 3 దాకా దొంగలు తిరిగే టైం ఇది. 3 నుంచి 5 6 దాకా దేవుని సమయం. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయంలో ప్రార్థన చేయాలి. నువ్వు ఎంతమంది వేకువ జామున ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయాన నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కృప నీ మీద ఉంటుంది అని వాక్యం చెప్తుంది. కృప. ఎవరు కృపను పొందుతారు అంటే, ఉదయాన ప్రార్థన చేసేవాడు మాత్రమే కృపను పొందుతాడు. ఆయన కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడన
విశ్రమిస్తారని వాక్యంలో ఉంది. అంటే దేవుని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన పాదాల దగ్గర చేరి మొర్ర పెట్టినప్పుడు, వేకువజామున ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన కృప నీ మీదకి దిగొస్తుంది. అసలు కృప అంటే ఏం తెలుసా? అర్హత లేకపోయినా పొందుకోవటమే కృప, అది అర్థం. నీకు అర్హత లేదు, అది నువ్వు పొందుకుంటున్న కృప అంతే. ఈ కృప అంటే ఎట్లుంటుంది అంటే మనం ఆలోచన చేస్తాం. అసలు కృప అంటే ఏంది బాగా ఆలోచన చేస్తే చాలా ఉంది, చాలా చాలా ఉన్నాయి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ ఎడల విడవక నేను నిన్ను కృప చూపుతున్నాను. పర్వతాలు మునిగిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపో. చాలా ఉన్నాయి మనకు సందర్భం, చాలా వాక్యాలు మనకు ఉన్నాయి. కానీ కృప అంటే ఏంటంటే ఒక్క వాక్యం మనం చెప్పాలంటే చూడండి, 40వ కీర్తన 8వ వాక్యం చూడండి. 40వ కీర్తన క్షమించండి 130వ కీర్తన 7వ వచనం. 130వ కీర్తన 7వ వచనం. చాలు. కృప ఎవరి దగ్గర దొరుకుతుందంట? దేవుని దగ్గర. అంటే నీ కృప దొరకాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. అంతేనా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కృప. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఎవరితోటి? తిమోతితోటి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు చెప్పండి, నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి, కృప ఉంటే బలం ఉంటుంది. అది కృప ఉంటే బలం ఉంటుంది. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ముని అంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతితోటి. నీకు కృప రావాలంటే ఎప్పుడు నువ్వు వేకువ జామున ఉదయాన ప్రార్థన చేయాల. అసలు చాలా మందికి ప్రార్థన ఎట్ట చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా మందికి నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తావు అనుకో, ఏకాంతంగా నువ్వు దేవునితో మాట్లాడితే గంటల తరబడన్న ప్రార్థన చేయి, నిన్ను అడిగేవాడు లేడు. సమాజంగా కూర్చున్నాం అనుకో, మనం ప్రార్థన ఎంతసేపు చేయాలి? ప్రార్థన ఎంతసేపు చేయాలా? క్లుప్తంగా ప్రార్థన చేయాల. నువ్వు మామూలుగా నువ్వు ఏకాంతంగా కూర్చుంటావే, అప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించి దేవుణ్ణి అడుగు. అది ఎక్కువ ప్రార్థన చేయి. ఏకాంత ప్రార్థన, దానితో గడిపే ప్రార్థన. కొంతమంది మనం కూర్చో ఉంటామే, అప్పుడు ప్రార్థన ఎట్టుండాలి? నీది పక్కన డిస్టర్బ్ చేయకూడదు. ఒక అంశం గురించి మనం ఇచ్చామనుకో, ఆ అంశం కోసమే ప్రార్థన చేయాలి. నెల్లూరు పట్టణం కోసం ప్రార్థన చేయమంటే చిత్తూరు పట్టణంతో నీకేం పని? వైజాగ్ కోసం ప్రార్థన చేయమంటే వైజాగ్లోనైనా భలే భయంకరంగా ఉందంట. వైజాగ్లో ఆ ఫ్యాక్టరీలు కాలిపోయినాయంట, చాలా మంది నష్టం అయిపోయిందంట. ప్రార్థన చేస్తే వైజాగ్ గురించి ముక్కలు చేసి హైదరాబాద్తో నీకేం పని, చార్మినార్తో నీకేం పని? చాలా మంది చేసే ప్రార్థనలో నీకు ప్రార్థన అంశం ఏది ఇస్తావు నువ్వు అదే చేయాలంటే అది ప్రార్థన అంటే. అందుకని ఉదయాన చేసే ప్రార్థన బాగా ఆలోచించి, ఉదయాన ఎంతో మంది మన పితరులు ఎంతో మంది ప్రార్థన చేశారు ఉదయం పూట. మన పితరులు తెలుసు మనకు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, మనం చదువుకున్న మోషే, యెహోషువ వేకువ జామున దేవుని ఎదుర్కొని సాహస కార్యాలు చేసి ఆశీర్వాదాలు పొంది వీరులను శత్రులను జయించారు. వాళ్ళు వేకువ ప్రార్థన చేసి వేకువ జామున ఉదయాన ఏముంటుందంట? ఆయన కృప ఉంటుందంట. తర్వాత ఏముంటుందంట? ఉదయం తర్వాత ఉదయమున నీ కృపతో మనం తృప్తిపరచము. రెండోది ఏముంటుందంట? మనకు ఉదయాన్ని ఏముందంట? కృప. తర్వాత ఏంటంట? తృప్తి అనేది ఉంటుందంట మనిషికి. ఏముంటుందంట? తృప్తి అంటే ఒక ముక్కలో చెప్పండి, తృప్తి ఏంది? సమృద్ధి. అది కరెక్ట్ మీనింగ్ హీబ్రూ పదం సమృద్ధి.
అన కరెక్టే. నీకు తృప్తి అట్ట వస్తుంది చెప్పండి. నీకు తృప్తి అట్ట వస్తుంది అంటే పెద్ద ఫంక్షన్ చేసామనుకో, పెద్ద ఫంక్షన్ చేసి దాంట్లో నీకు మటను, చికెను, ప్రాన్స్, తర్వాత ఇంకా వెంట్రకాయలు ఇంకా అన్ని పెట్టేసామనుకో, బఫే సిస్టమ్ పెట్టామనుకో, ఏదని తింటావు నువ్వు? అన్నీ చూస్తావు. అయ్యా నాకు అదంతా వద్దయ్యా, నాకు మటన్ కావాలి చెప్పి మటన్ తిన్నాం అనుకో, ఏమిటో తెలుసా, ఈరోజు తృప్తిగా తిన్నానయ్యా నేను ఆహారమా, తృప్తి, ఈరోజు తృప్తిగా తిన్నా. ఒకటి. ఇప్పుడు నీ కూతురికి మంచి మార్కులు ఉద్యోగం వచ్చింది అనుకో, ఏమంటుంటది? తృప్తి. పెళ్ళైపోయింది, తృప్తి. అసలు మనిషికి తృప్తి ఆడుంది చెప్పు? పెళ్ళయింది, ఉద్యోగం వచ్చింది, మళ్ళీ బిడ్డలు పుట్టాలా, మళ్ళీ వాళ్ళకి బిడ్డలు పుట్టాలా, వాళ్ళకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలా, లైఫ్ లాంగ్ మనిషికి తృప్తే లేదు. అసలు తృప్తి ఎక్కడుందో తెలుసా? తృప్తి ఎక్కడుందంటే చూడండి, తృప్తి ఆడుందంటే 64వ కీర్తన 64:4 చూడండి. 64:4 అమ్మా, 65:4 నీ ఆవరణములో నివసించినట్లు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత అసలు చెప్పకూడదు. తృప్తి ఆడుందమ్మా, ఏడుందమ్మా తృప్తి? ఆడుంది. ఆయన మందిరంలో తృప్తి ఉంది, లోకంలో తృప్తి లేదు. అందుకని నువ్వు లోకంలో పని చేసుకో కాదంటావులే. నువ్వు వారానికి ఒక్క రోజు దేవుడు నిన్ను నా మందిరంలో కనపడేదానికి సిద్ధపడన్నాడు కదా దేవుడు నిన్ను. నువ్వు లోకంతో పని చేస్తున్నావు. నీకు తృప్తి కలగాలంటే ఆయన మందిరంలో తృప్తి, ఆయన మందిరంలో తృప్తి. కొంతమంది ఇళ్లలో ఆహారం తింటే తృప్తి ఉండదు వాళ్ళకి, హోటల్లోకి పోతారు వాళ్ళు. హోటల్లో తృప్తి అంటే ఎట్టుంటుందంటే ఇల్లు హోటల్కి చాలా తేడా ఉంటుంది. ఉందా లేదా? ఉందా? ఇల్లు హోటల్కి తేడా ఉందా? ఇప్పుడు ఇల్లు కూడా హోటల్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కూడా హోటల్ అయిపోయింది. ఇప్పుడు హోటల్లో ఎట్టుంటుందంటే, హోటల్లో సర్వర్ వస్తాడు, ఏం కావాలంటే ఏముంది సార్, మటన్ ఉంది, చికెన్ ఉంది, అన్నీ ఉంది సార్. ఏం తిందాంరా? చికెన్ తిందాం, చేప తిందాం, ఓకే చేప తిందాం, చేప 3 చేప ఫ్రైలు వేసుకోరా అని చెప్తా. అది ఎప్పుడు చేప? అది 3 రోజులు. లేదా మటను అనుకో, ఎప్పుడు మటన్ అది నీకు తెలుసా? అది తిన్న తర్వాత నిజంగా బావొచ్చి బిర్యానీ సెంటర్, బావొచ్చి తెలుసా మీకు? బావొచ్చి బిర్యానీ సెంటర్ నెల్లూరులో. ఎక్కడది? బీవీ నగర్లో ఎక్కడ ఉంది అది? బావొచ్చి బిర్యానీ సెంటర్, సూపర్. ఇక మన నెల్లూరులో ఉండేది ఏంటి? పక్కన ఉండేది ఇక్కడ ఏదంటే చాలా హోటల్ అనుకో, బా అయ్యా ఆడ మాత్రం తృప్తిగా భోంచేస్తాను నేను, తృప్తి భలే ఉండేది నాకు, హ్యాపీ. ఇళ్లలో నువ్వు అన్నం తిన్నావు అనుకో, ఏం కూర? వంకాయ. నీ ముఖం నట్టుందో ఎయ్. ఎందుకంటే హోటల్కి అలవాటు పడ్డాడు. దేన్ని పడ్డాడు? ఈ వాక్యం ఇప్పుడు మీ అదేం తెలుసా? సంఘాల్లో వాక్యానికి అలవాటు పట్టాల, టీవీలో వాక్యానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు సంఘాల వాక్యం కాదు, అది సంఘ కాపు చెప్పే వాక్యం కాదు, టీవీలో వస్తుంది వాక్యం, దానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు మనిషి. ఇప్పుడు ఇల్లు కూడా టీవీ అయిపోయింది, ఇల్లు కూడా హోటల్ అయిపోయింది. ఇళ్ళల్లో ఎంతమందికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసం కుల్లి కంపు కొట్టినా సరే మళ్ళీ ఏసి తీసి ఒక్కొక్కరు ఫ్రిడ్జ్లో, అంటే నేను చెప్పడం ఏమనుకో బాగా, ఒక్క ఫ్రిడ్జ్లో మాంసాలు అన్నీ ఉంటాయి. దాంట్లో 4 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ అంటే హోటలు, ఇల్లు అయిపోయింది, ఇల్లు కూడా హోటల్ అయిపోయింది ఈ రోజుల్లో. తృప్తి ఆడదానికి చెప్పు. ఫ్రెష్గా, అది కాకుండా ఫ్రెష్గా తెచ్చుకుందాం అనుకో. మేము మా పాస్టమ్మ
హోటల్కి వాము, యాడికి పోయినా తీసుకొచ్చేస్తుంటాను నేను. ఆమె అంటే ఏమైనా తిందామా, ఏమొద్దప్పా ఇంటికి బా. ఇంటికి వచ్చి ఆమె చేత్తో ఏదైనా సరే వండుకొని తినాల. ఏది పెట్టినా తింటా నేను, అంతే. ఏది పెట్టినా తింటా, మరో మాట పలికేది ఉండదు. కారం పెట్టినా తింటా, పచ్చడి వేసినా తింటా, కరివేపాకు పొడి కొట్టినా తింటా, ఏ కూర పెట్టినా తింటా. బ్రహ్మాండంగా ఉందని చెప్పి తింటాను. అది బాగానే చేస్తుంది మా పాస్టర్లో, తింటా నేను. కొంతమందికి ఇంట్లో కూరలు నచ్చ వాళ్ళకి పొరిగింటి కూర కావాలి, వాళ్ళకి పొరిగింటి కూర, ఆ కూర కావాలి వాళ్ళకి. ఏ కూర చేసావా, బెండకాయ, అడిగి వెళ్తారా పో, కూర వెళ్తారా పో, చేపల కూర. నీ జీవితంలో ఎప్పుడైనా చేసే కూర ఇట్ట ఉన్న భార్యని అవమానపరచటం, ఎప్పుడైనా చేసే కూర అంటే ఇంట్లో కూరకి అలవాటు పడాల, పొరిగింటి కూరకి. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఊర్లో, ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఈ రోజు దాగి వస్తాడంట పాపం భర్త, రోజు దాగి వస్తాడంట. ఈ బిక్కిమంటుంటుంది. వచ్చిన తర్వాత అన్నం వేసాడంట, అన్నం వేసిందంట. ఏం కూర? అయ్యా నీకు ఇష్టమని చేపల కూర చేశానయ్యా. ఏయిట చేపల కూర వేసిందంట. నీ మొహం ఉన్నట్టుంది కూర, నేను బాగుందా, అడుగు పో, పక్కన పో అన్నాడంట. ఆ వంకాయలు తెచ్చుకోరా పన్నాడంట. ఆడికి వంకాయ కూర తెచ్చి ఎప్పుడు చేసేట్టు నీ ముఖంలో, ఇది చేపల కూర వద్దని ఏంటంట వంకాయ కూర ఇప్పుడు నీ ముఖంలో చేసేసి వంకాయ శుభ్రం తింటా ఉన్నాడంట. రోజు జరుగుతూ ఉందంట. ఒకటే ఇంట్లో కూర నచ్చటం లేదంట ఆయన. ఒకరోజు అంట ఏదో ఆకుకూర చేసిందంట. ఆకుకూర ఎట్లుంటుందమ్మా, పచ్చగా ఉంటుంది. ఆకుకూర చేసిందంట. ఆకుకూర చేసిన తర్వాత అట్టే తొగి వేసుకున్నాడంట పాపం. తొగి వేసుకొని పో అక్కడికి ఎత్తురా పో అన్నాడంట. ఇవి ఆడుస్తా పోతుందంట. ఆడుస్తా పోతుంటే వాళ్ళ ఇంటి పక్కనే పశువులు కట్టేసి ఉన్నాయంట. ఇంటి పక్కే పశువులు కట్టేసి ఉన్నాయంట. పశువులు కట్టేస్తే కాపు ఎత్తుకోబోతా ఉందంట. కాపు ఎత్తుకో అప్పుడే వేసిందంట 2. అది బర్రి కోప పట్టిందంట. కోపాలు పడిపోయింది. అది కోపాలు పడిపోయి వేడిగా వల్ల నేను తెచ్చి ఇచ్చిందంట ఊరికి భర్తకి. ఏం కూర ఇదా? ఇది కూడా ఆకుకూరన్నయ్యా. అబ్బా నీ మొగలు ఎప్పుడు చేసా ఇట్ట, ఇది ప్యాడ్ని. అది తింటా ఏమంటే తెలుసా, నీ ముఖంలో ఎప్పుడైనా చేసినా ఇట్ట. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. తృప్తి అనేది మనిషికి అలా ఉంది. ఎక్కడ ఉంది? ఏడ తృప్తి ఆడుందంట. దేవుని ఒక పాఠం నువ్వు పాడుతున్నావు, ఆనందిస్తున్నావు. నేనే పాడాలని రూల్ లేదు. పక్కన వాళ్ళు పాడితే సంతోషించు, పాట పాడు, కలిసి పాట పాడు. పక్కన ప్రార్థన చేస్తే ప్రార్థన ఏకీభవించు, ఆరాధన చేస్తే ఏకీభవించు. నాకు పార్టీ లేదు, నాకు వాక్యమే లేదు, నాకు ప్రార్థన లేదు అని బాధపడొద్దు. ఆ పాట పాడేటప్పుడు నువ్వు కూడా పాట పాడుతున్నావు, అది దేవుడు చూసేది. ఇంకా తృప్తి ఆడుంది తెలుసా? చూడండి, ఇంకా తృప్తి ఆడుందంటే 36వ కీర్తన 8వ వాక్యం 36:8 నీ మందిరము యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుతున్నారు. ఆమేన్. టోటల్గా మనకు తృప్తి ఆడుందంటమ్మా. మందిరంలో తృప్తి ఉంది, మందిరంలో కృప ఆడుందంట. దేవుని యందు ఆశ పెట్టుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కృప రెఫరెన్స్, చాలా ఉన్నాయి కీర్తనలో. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా వద్ద నీకు కృప దొరుకును అని ఉంది బైబిల్లో. కృప అర్హత లేకపోయినా పొందుకోవటమే కృప. ఆయన సమృద్ధి, ఆయన మందిరంలో సమృద్ధిలో నువ్వు తృప్తి పొందుతున్నావు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఉదయాన వేకువజామున లేసి నువ్వు ప్రార్థన చేస్తే నీకేముందంటమ్మా? కృప ఉందంట, తర్వాత తృప్తి ఉందంట, తర్వాత ఇప్పుడేముందంట? చదవండి. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. మందిరంలో ఏముందంట? సంతోషము. ఏముంది మందిరంలో? ఎవరిలో? ఎక్కడ ప్రార్థన చేస్తే? దేవునిలో ప్రార్థన చేసినా, మందిరంలో ప్రార్థన చేసినా, ఉదయాన ప్రార్థన చేస్తే నీకు కృప ఉంది, తృప్తి ఉంది, తర్వాత సంతోషం ఉంది. ఇక్కడ చూసి రాశాం, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను.
నా ప్రార్థన మొదలు నేను వాళ్ళని చూడండి. 40వ కీర్తన 40వ కీర్తన చూస్తే 8వ వాక్యం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట, అది మెయిన్ సంతోషం. అంటే అది సంతోషం. వెండి బంగారాలు ధనధాన్యాలు కాదు, కానీ ఆయన చిత్తాన్ని ఏంది ఆయన చిత్తం? నశించిన ఆత్మలు ఎన్నెన్నో ఉన్నాయి. నీకు చేతనైనంత పక్క వారికి దేవుని మాటలు చెప్పటమే ఆయన చిత్తం. ఆయన దగ్గరికి నడిపించటమే ఆయన చిత్తం. నీ పట్ల చేసిన రక్షణ కార్యం, నీ పట్ల చేసిన అద్భుతం ప్రజలకి వివరించటమే ఆయన చిత్తం. నువ్వు మారావు, మార్పు నొందావు కదా, ఇంకా చాలా మంది మారలేదు. అందుకే కీర్తన 4:7 అనుకుంటా, కీర్తన 4:7, ధాన్య ద్రాక్ష రసముల కంటే చూడండి, చదవండి కీర్తన. నీవు నా హృదయంలో అధికమైన సంతోషము నా హృదయంలో నీవు పుట్టించితివి. చూడండి, దేవుని బిడ్డలు ఆలోచించి ఇప్పుడు మనం చూసాం, ఉదయమున మనం లేచి ప్రార్థన చేస్తే కృప ఉంది, తర్వాత తృప్తి ఉంది, తర్వాత సంతోషం ఉంది. మనకు సంతోషానికి రెఫరెన్స్ ఉన్నాయి, మనకు సంతోషం ఉంది. అయితే నువ్వు ప్రతిరోజు ఉదయం నువ్వు ప్రార్థన చేసి బయటకు వస్తే నీకు రోజు సంతోషం ఉంటుందా? చెప్పండి. నీకు రోజు సంతోషం ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? ఉండదు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఉదయాన ప్రార్థన చేస్తే సంతోషం అని చెప్పాడు కదా. నువ్వు వేకువజామున బాగా ప్రార్థన చేసి బయటకు వచ్చావనుకో, అప్పుడు అప్పులోడు వచ్చాడు అనుకో, ఏరా ఏంది ఇది చెప్పరా అని అడిగాడు, అవమానం. ప్రార్థన చేసి బయటకు వచ్చావు, బిడ్డకి బాగలేదు, అబ్బా ఏం చేసాయా. ప్రార్థన చేసి బయటకు వచ్చావు, నీకే నడుము పట్టేసింది, చూసా నేను ఎంత ప్రార్థన చేశాను, ఇప్పుడు ఏంది నాకు నడుము పట్టేసింది. ఉదయాన్న ప్రార్థన చేసి బయటకు వచ్చావు, ఏదో జరగరాంది జరిగింది, చూసా అంటే బాగా యేసు ప్రభుని బాగా అర్థం చేసుకున్నవాడు ఎనీ టైం సంతోషంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని బాగా అర్థం చేసుకున్నవాడు ఎట్లుంటాడంటే, నీవు బాగా ప్రార్థన చేసి బయటకు వచ్చావనుకో, ప్రార్థన చేసి బయటకు వస్తే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, భక్తిగా ఉన్నావనుకో, ఏదన్నా ఒక సమస్య నీకు ఎదురుపడింది అనుకో, నేను ఎవరో ఒక మాట అన్నారనుకో, నీ మనసు ఎట్లుంటుంది? గాయపడుతుంది కదా, బాధకుంటావు కదా. అప్పుడు నీకేం అర్థం అవ్వాలి తెలుసా? నువ్వేమర్థం చేసుకోవాలంటే, నేను యేసులో ఉన్నాను, యేసయ్య నాలో ఉన్నాడు, నేను వేకువజామున లేచి ప్రార్థన చేసేది వాడికి ఇష్టం లేదు. ఎవరోడు? అందుకని ఆ మనిషిని వాణి నా మీదకి రేపాడు ఇప్పుడు అని సంతోషపడు దేవుళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఒక శోధన వచ్చింది, అప్పుడు రెక్టిఫై చేసుకోవాలి నువ్వు. నేను ఎలా ఉన్నాను? నేను బాగానే ఉన్నాను తండ్రి, నేను ఏమన్నా పొరపాటు చేస్తానని దృష్టిలో ప్రభువా, ఒకవేళ పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు. నాకు ఈ శోధన వచ్చింది, ఈ శోధన నువ్వు తీసేస్తావు, అయినా నేను ఎంత సంతోషిస్తున్నానయ్యా, నాకేం కాదు. ఒకటి. రెండోది, మనం ఆలోచన చేస్తే, నీకు శోధన వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చేసింది అనుకో, కష్టం వచ్చేసింది అనుకో, వేదన వచ్చేసింది అనుకో, అప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి, ఎందుకు వచ్చింది ఈ బాధ? నేను గుడికి పోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానుకలిస్తున్నాను, మొన్న ఆడు కూడా స్వార్థకు పోయించాను, ఆడు కూడా ప్రార్థన చేయించుకున్నాను, టీవీలో ప్రార్థన చేస్తే నాకు కడుపుని చేయి పెట్టుకున్నాను, వాడు ప్రార్థన చేస్తే తల మీద చేయి పెట్టుకున్నాను,
నేను ఇన్ని చేశాను, నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం అని అంటున్నావే కానీ ఆ బాధలు రావటానికి గల కారణం నీలోనే ఉందో నువ్వే ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ఏం చేస్తున్నావు ఆలోచన చేయి. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవితం ఎలా ఉంది? నువ్వు పూర్తిగా మారినావా, మారలేదా? నువ్వు పూర్తిగా మారలేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి? నేను ఇంకా మారలేదు, ఇది నాకు వచ్చినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పు. దేవుని మీద నిందే బాకో. నువ్వు ఒప్పుకుంటావా? ఆలోచించి. భక్తులు అనేక మంది ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు అనేక మంది. ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఒకటి జరిగింది, నువ్వేం చేస్తావు? సంఘం మీద పెడతావు, సంఘం ప్రార్థన చేయలేదని చెప్తావు, పాస్టర్ మీద పెడతావు. నువ్వేమన్నా చేసావనుకో, ఇది నా వల్ల జరిగిందని అనుకుంటావా? చెప్తావా? చెప్పగలవా? ఎవరైనా చెప్తారా? నీ కుటుంబంలోనే, నీ కుటుంబం యజమానురాలా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పాపాన్ని బట్టి బిడ్డలు ప్రయాసపడుతున్నారు ఈ రోజున. ఆలోచన చేయి. నువ్వు చేసే చెడును బట్టి నీ బిడ్డలు కష్టాలు అనుభవిస్తున్నారు ఈ రోజున. భర్త చేసే పాపాన్ని బట్టి భార్య బిడ్డలు నలిగిపోతున్నారు ఈ రోజున. భార్య చేసే పాపాన్ని బట్టి కుటుంబం నలిగిపోతుంది ఈ రోజున. ఆలోచన చేయి. ఎవరైనా సరే నేను పాపం చేశాను కాబట్టి ఇది నా వల్ల జరిగిందని అనుకుంటున్నారా? లేదే, అనలేదే. ఒక ఆయన మాత్రం అన్నాడు. ఒక ఆయన్ని నినివేకి వెళ్ళమన్నాడు. యాడికి వెళ్ళాడు ఆయన? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆదివారం చర్చికి వెళ్ళండి నాయన అని చెప్పాడు. ఎవరు చెప్పింది? దేవుడే పిలుస్తున్నాడు. నా సన్నిధికి రాని పిలుస్తున్నాడు దేవుడు. ఏం చెప్పాడు? నేను డేరాల్లో నివసించాను, అరణ్యాల్లో నివసించాను. నేను ఒక్కనన్ను అడిగిన మందిరం కట్టమని, మరి మీరు కట్టారు, నాకు సంతోషం. నేను నివాసం చేస్తాను, ఎప్పుడు ఇక్కడ ఉండను, మీరు ఆరాధిస్తూ వస్తాను, నీలో ఉంటానని చెప్పాడు. మన పోయిన వారం మనం అయిపోయింది. నినివే కలవరు తర్శీసుకెళ్ళాడు ఈయన. ఎవరైనా? యోనా. ఏమొచ్చింది అక్కడ? ఏమొచ్చింది? తుఫాను. కుటుంబాల్లో బాగా గుర్తుపెట్టుకో, తుఫాన్. రోగం అనే తుఫాన్, అప్పులనే తుఫాన్, అప్పులు చేసి తీర్చలేని తుఫాన్, కుదరని రోగం అనే తుఫాన్, బాధలు, కష్టాలు, శోధన అనే తుఫాన్. ఎవరి ద్వారా వస్తుందా తుఫాను? ప్రశ్న ఎవరి ద్వారా? నా ద్వారా ప్రశ్న వేసుకోవాలి. తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చింది. ఈయన బాగా నిద్రపోతున్నాడు. ఎవరైనా? యోనా భక్తుడైనా, అమ్మ సామాన్యుడు భక్తుడైనా నిద్రపోతున్నాడు. ఈ అందరూ తలడిల్లిపోతున్నారు. అయ్యో ఇదేంది తుఫాను, ఎప్పుడొచ్చింది, అసలు అడ్రస్ లేదు, అసలు ఈ తుఫాను ఎలా వచ్చింది చెప్పి చాలా బాధపడుతున్నారు. అందుకని ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది చీట్లు వేస్తున్నారు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు అనుకుంటున్నావా? నీ ఇంటిలో భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు ఉండారే. నీ ఇంట్లో ఒక సమస్య, ప్రాబ్లం క్రియేట్ అయింది. ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందని అనుకుంటున్నావా? నీ బిడ్డ తప్పు చేస్తే పక్కనోడి మీద నిందేస్తావు నువ్వు, పక్కన వ్యక్తిని దూషిస్తావు నువ్వు నీ జీవితంలో. ఆలోచన చేయి. నిజమే, నా బిడ్డ చేసిన అనవు నువ్వు. యజమానుడు అయ్యుండి సగం వయసు అయిపోయింది, నువ్వు యజమాడు రాలయ్యుండి నువ్వే ఈ పరిస్థితుల్లో ఉంటే నీ బిడ్డలు అంటుంటారు. ఆలోచన చేయి. చీట్లు వేశారట, చీట్లు. ఎవరి పేరు మీద వచ్చింది చీటి? ఏమన్నాడు యోనా? ఏమన్నాడు? నేను ఎవరిని తెలుసా? ఈ లోకాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని ఒక సేవకుని కుమారుని నేను. ఇది ఎవరి వల్ల వచ్చింది తెలుసా? నా వల్లే వచ్చింది. అందరూ చప్పలు కొట్టండి అమ్మా. నువ్వు ఒప్పుకుంటా? సంఘంలో సమస్య నా వల్ల వచ్చింది ఒప్పుకుంటా? సంఘంలో కష్టం నా వల్ల వచ్చింది ఒప్పుకుంటా? ఈ శోధన నాతో ఒప్పుకుంటా? నువ్వు ఒప్పుకో. అందుకే నువ్వు దీవించబట్టంలే. నా దోషాలు కప్పుకొనక ఎదుట నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఇది నా వల్ల వచ్చింది.
దాని సంవత్సరం దాన్ని యోనా గ్రంథం. నేను హెబ్రీయుడను. పన్నెండు చదువు అంత 12 ఏందంట? ఎవరిని బట్టి? ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసుకో. నా కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నాము, నా బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కూడా. నా కుటుంబంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఎందుకు దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాం? నా కుటుంబంలో ఎవరి ద్వారా వచ్చిందని ఒక్కొక్కరు పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఇది నా వల్లే, ఇది నా వల్లే, ఇది నా వల్లే. నువ్వేమో బాగుంటివి, నీ కొడుకు బాగలేకపోయా, నువ్వేమో నీ కూతురు బాగలేకపోయా, నీ భార్య భర్త బాగలేకపోయా. ఆలోచించే ఎలా జీవిస్తుంది నీ జీవితం. యోనా అంటున్నాడు, ఇంకెవరైనా అనగలగరా మాట? ఇది నా వల్ల ఎత్తి అడగమన్నాడు నన్ను. యోనాకున్న గొప్ప విశ్వాసం బాగా గుర్తుపెట్టుకో. సముద్రంలో వేసినా బతుకుతాడు, అగ్నిగుండంలో వేసినా బతుకుతాడు. యోనా దేవుడికి యోనా అవసరం, అంతే. యోనా తప్ప ఎవరు ఆ నినివేలో సువార్త ప్రకటించలేరు. యోనే బావాలి అక్కడికి, అంతే. ఎవరు చెప్పినా ఇంక వినరోళ్ళు. దేవుని పిల్లలు ఆలోచన చేయి. దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఉదయాన నువ్వు ప్రార్థన చేస్తే కృప వస్తుంది, తృప్తి కలుగుతుంది, సంతోషం వస్తుంది. నిజంగా నువ్వు దేవుళ్ళో ఉంటే నువ్వు కష్టం వచ్చినా సంతోషంగా ఉంటావు, నష్టం వచ్చినా సంతోషంగా ఉంటావు. అది నేర్చుకోవాలి మనం. పాస్ అయ్యావు సంతోషం, ఫెయిల్ అయ్యావు సంతోషం, కష్టం వచ్చింది సంతోషం, నష్టం వచ్చింది సంతోషం, డబ్బు రాలా సంతోషం, డబ్బు వచ్చింది సంతోషం, రోగం వచ్చింది సంతోషం, రోగం రాబడి సంతోషం, అంతే. మొత్తం సంతోషించు. బాగా దేవుని పిల్లలు ఆలోచించే. దేవుళ్ళ ఎందుకు నువ్వు సంతోషించలేకపోతున్నావు? అందుకే దావీదు ఒక మాట్లాడతాడు. దావీదు అంటే తెలుసా, దేవా నా దేవుడవు నీవే. ఆ మాట ఎక్కడుంది? 63వ కీర్తన చూడండి, మొట్టమొదటి వాక్యం. దేవా నా దేవుడవు నీవే, వేకున నిన్ను వెతుకుతాను. ఇది తెలుసా, వేకు నిన్ను వెతికితే నీ బలము నీ ప్రభావం నాకు వస్తుంది అంటాడు. నీ బలము వేకు. చూడండి, అంటే దావీదు జీవితం అంతా కూడా, దావీదు జీవితం అక్కడ చూస్తే దాని పైన హెడ్డింగ్లో ఏముంది? ఆ కీర్తన ఒక రాశి ఉంది, 63వ కీర్తన. యూదా అరణ్యములో ఉండగా రచించిన అరణ్యాలో ఉన్నప్పుడు రాస్తున్నాడు ఏమని? దేవా నా దేవుడవు. వేకు అంటే అరణ్యంలో ఎందుకున్నాడు? సౌలు ద్వారానో కొడుకు అభిషాలోము ద్వారానో తరం పడుతున్నాడు, వాళ్ళిద్దరి ద్వారా తరం పడుతున్నాడు. ఆయన ప్రాణం అంతా జెరూసలేం దేవాలయం కోసం తగదగలాడుతుందంట. ఇంత కష్టం వచ్చి, ఇంత బాధ వస్తే, ఇంత శ్రమ వస్తే నాకు ఉదయాన్నే దేవుని వెతకాల సంతోషం ఉంది. ఆయనకి సంతోషం. సరే, ఇంకొక విషయం చెప్తాను మీకు. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేశాడు? దానియేలు ఏమ్మా ముమ్మారు ప్రార్థన. ఎవరైనా? దానియేలు ముమ్మారు ప్రార్థన. వేకోజాము చేయడా? చేస్తాడు ఆయన. వేకోజామున ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మామూలుగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేస్తే కృపను పొందుకున్నాడు, తృప్తి కలుగుతుంది, తర్వాత సంతోషిస్తున్నాడు, అన్నీ వస్తున్నాయి. ఎవరిలో? దానియేలులో. బాగా ప్రార్థన చేశాడు. బాగా ప్రార్థన చేస్తే సైతాన్ ఒక విపత్తు పుట్టించింది. సైతాన్ రాజు గారి దప్ప, ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర విచారణ చేయకూడదు ఒక శాస్త్రం పుట్టించింది సాతాను. సంతోషంగా సందడిగా పోయారంటే రాజుగారికి పోయేసి ఒక శాసనం పుట్టించారు. ఏ శాసనం అది? 30 రోజుల దాకా రాజుగారి దగ్గర మాత్రమే ఇంకా ఏ దేవుడికి ప్రార్థన మొక్కకూడదు, చేయకూడదు. మీకు ఒక విషయం చెప్తాను నేను. పాస్టర్ అమ్మకి బాగలేకపోతే మనమైతే ఏం చేస్తాం? బాగా పేస్ట్ దగ్గర కూర్చో ఉంటాం కదా.
బాగలేని పేషెంట్ దగ్గర కూర్చొని అమ్మా ఏందమ్మా ఏందమ్మా అని అడటం. ఆ ఉండేది బెడ్రూమ్లో, నేను ఉండేది చిన్న రూమ్లో ప్రార్థన చేస్తుంటా. బాగలేని ఆమె ఇంట్లో ఉంటుంది. చర్చే వాళ్ళు వస్తే నాతో మాట్లాడుతున్నారు. బాగలేదు అంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంటాను. ఆమె దగ్గర కూర్చొని నేను స్పెండ్ చేయలే. ఎవరి దగ్గర స్పెండ్ చేశాను? దేవుని దగ్గర స్పెండ్ చేశాను నేను. ఆమె కూడా నాకు బాగలేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను, నా దగ్గరకు వచ్చి కూర్చో అని అడిగిన మహాతల్లి కూడా కాదు ఆమె. నేను ప్రార్థన చేస్తుంటే సంతోషపడేదాన్ని. ఒక్కనే ఏకాంతంగా కూర్చొని ఏడ్చుకొని ఆయన కోసం ప్రార్థన చేసేది. కానీ దేవునికి ఇష్టమైపోయింది, ఆయన దగ్గర ఉండాలి, వెళ్ళిపోయింది, వేరే విషయం. దానియేలు కూడా ఈ శాసనాన్ని పట్టించుకోకుండా ముమ్మారు ప్రార్థన చేస్తే, ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా? వేకువ జామున ప్రార్థన చేస్తే కృప ఉంది, తృప్తి ఉంది, సంతోషం ఉంది కదా. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఆ సంతోషమే కాదు, మనిషికి దుఃఖం కూడా ఉంది కదా. ఆ దుఃఖాన్ని కూడా చేయాలి, మనం సంతోషంగా స్వీకరించాలి దాన్ని. ఆ దుఃఖాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలి. ఏం చేశారు? సింహపు బోన్లో వేశారు ఆయన్ని. అప్పుడు అనుకోవచ్చు కదా, దానియేలు అనుకోవచ్చు కదా, నువ్వు సరిగా ప్రార్థన చేయవు, సరిగా గుడికి రావు, నా పరిస్థితి ఏంది, నా కష్టం ఏంది, నా బాధ ఏంది, నేను చేసే ప్రార్థన ఏంది, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు అక్కర్లేదు, వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఈ దేవుడు వద్దని ఎంతోమంది అంటున్నారు. వింటావునా నేను? సరిగా దేవుని దగ్గర ప్రార్థన చేయవు, వాక్యం చదువు, పరిశుద్ధంగా జీవించవు, నీకు బాధలు అర్థం చేసుకో, ఇది నా వల్ల అర్థం చేసుకోవాలి నువ్వు. అది లేదు నీకు. యోనా ఏం చేశాడు? ఇది నా వల్ల వచ్చింది అనుకున్నాడు. అంత భక్తిపరుడైనటువంటి దానియేలుకి శోధన. ఏ శోధన? సింహాల బోనులు. ఆ బోన్లో ఇంచుమించు 200 సింహాలు ఉంటాయంట. 200 చిల్లర సింహాలు ఉంటాయంట. 200 చిల్లర సింహాలలో ఒక మనిషిని వేస్తే పీసు కూడా దొరకదు. సింహాలతో మాట్లాడాడే దేవుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఉదయకాలపు ప్రార్థన అద్భుతం చేసిందా, చేయలేదా? నువ్వు ఉదయాన ప్రార్థన చేస్తే బయటికి వస్తే నిన్ను ఎవరైనా దూషించారనుకో, తిట్టారనుకో, సంతోషపడు. నువ్వు పక్కనోడు ఓడ్చుకోడు, పక్కనోడు వాణి కొడతాడు వచ్చి, రే వాడిని అంటున్నావని. దానియేలు ప్రార్థన చేస్తే, ప్రార్థన సింహాల పోన్లు వేస్తే దేవుడు చెప్పాడు, ఏ సింహాలారా, నా భక్తుడే దాని పలానా టైంకి వస్తున్నాడు అక్కడికి, జాగ్రత్త, నవ్వకూడదు, నవ్వం వేసేయా అని చెప్పేసి. నవ్వను దేవా. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా అంతే కదా, వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ప్రార్థన పరులు, వీరులు. ఈ మాట మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ఉదయాన ప్రార్థన చేస్తే కృప ఉంది, తృప్తి ఉంది, సంతోషం ఉందని ఉంది కదా బైబిల్లో. నీకు ఉదయాన సంతోషం ఏడుంది? దేవుడి సన్నిధిలో సంతోషం ఉంది నీకు. ఆ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, బయటకు వస్తున్నావు, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన వస్తూ ఉంది నీకు. ఆ శోధనని సంతోషంగా స్వీకరించు. ఆ సంతోషం ఎవరు స్వీకరిస్తారు తెలుసా? దేవుని రక్తం చేత కడగబడిన వాడు మాత్రమే, ఆయన బాగా అర్థం చేసుకున్నాడు మాత్రమే స్వీకరిస్తాడు. వాక్యం ఏ విధంగా చదువుతున్నావు నువ్వు? చదవాలి కాబట్టి చదువుతున్నావా వాక్యం? ఏదో బైబిల్ పూర్తి చేయాలి చదువుతున్నావా వాక్యం? ప్రార్థన చేయాలని చేస్తున్నావు, ప్రార్థన అడి చేస్తున్నావు. తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావు, ఒక తండ్రితో మాట్లాడుతున్నావు, తండ్రి నాయన నాకు అది కావాలి, ఇది కావాలి నాయన. ఎంత చిన్నవాడిని నంగి చిన్న చిన్న బిడ్డల మాటలు ఎంత సంతోషం వస్తాయి మనకు. అట్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి? ఆలోచించి. నువ్వు చేసే పని గుర్తుపెట్టుకో. ప్రజలు నిన్నేమనుకుంటున్నారు? నువ్వు మందిరికి వస్తున్నావు కాదంటంలా, ప్రార్థన చేస్తున్నావు కాదు, వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ బుద్ధి మారింది, జీవితం మారింది. ఆలోచించాయి. ఏదన్నా జరిగితే ఇది నా వల్ల జరిగిందని అంటున్నావా? ఆలోచించి. పక్కన వాళ్ళని హింస పెడుతున్నావా? పక్కన వాళ్ళని హింసించే సంపతున్నావా? ఆలోచించి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? ఈ అగ్నిగుండంలోంచి తప్పించేదానికి మా దేవుడు
సమర్థుడు. తప్పించకపోయినా అది వస్తున్నా. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకో. ఏ శ్రమ వస్తే నేను సంతోషపడినా, బాధలు వస్తే కృంగిపోతానా, సంతోషం వస్తే సంతోషిస్తున్నాను కదా, ఆ సంతోషం వస్తే బాగున్నాను కదా, పెద్ద బిల్డింగ్ ఉంటే సంతోషపడుతున్నాను కదా, బిల్డింగ్ లేకపోతే నాకు సంతోషం లేదా, మోటార్ బైక్ ఉంటే నాకు సంతోషం, బైక్ లేకపోతే సంతోషం లేదా? ఆ సైకిల్ మోటార్ బైక్గా చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకున్న సైకిల్ మోటార్ బైక్గా చూడయా. కారు కాని ఉంటే ఎంత బాగుంటుందో. కారు కాని ఉంటే హ్యాపీ. కారు తర్వాత ఇంకెన్ని ఉంటాయో మనకు ఆలోచన చేయి. దేవుని బిడ్డారా, సరే ఆలోచన చేయండి. ఎంతోమంది మన పితరులు చూడండి, ఎంతోమంది మన పితరులు రాజ్యాలు జయించినట్టుగా మనం చూస్తాం. వేకువజామున ప్రార్థన. ఈ రోజున నువ్వు ఉదయాన నీకు కృప ఉంది, తృప్తి ఉంది, తర్వాత సంతోషం ఉంది అని నువ్వు వేకువజామున ఆయన సన్నిధిలో మొరపెట్టి బయటకు రాగానే నీకు లేనిపోయిన అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు ఏమంటావు నువ్వు? ఇంత బాగా ప్రార్థన చేస్తుంటే ఏందయ్యా నా పరిస్థితి, ఏంది నాకు ఈ పరిస్థితి, ఏంది నాకు ఈ కష్టం? నీ నోటికుండా రాకూడదు. అది నీ నోటికుండా మాట రాకూడదు. సంతోషపడు, దేవుళ్ళు ఆనందించు, దేవుని సంతోషించు. అన్నం ఉన్నా సంతోషించు, అన్నం లేకపోతే సంతోషించు. అప్పులు ఉన్నాయి, అప్పులు పడి సంతోషించు. అప్పులు తీర్చే దేవుని చూడు. నీకున్న అప్పులు చూడబాకు, అప్పులు తీర్చే దేవుని చూడు. అది అప్పులే చూస్తే అప్పులు తీరవు. అప్పులు తీర్చే దేవుని చూడు. అప్పుడు దేవుని జీవితాన్ని అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. అందరూ పైకి లేచి నిలబడదాం.